ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ 7.0 అని ఉంటుంది. రైట్ క్లిక్ చేసుకొని మౌస్ ద్వారా ఓపెన్ అనాలి. యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఫైల్లో వెళ్ళేసి న్యూ తీసుకోవాలి. ప్రజెంట్ సైజెస్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక సైజ్ తీసుకుంటున్నాం. 1024 అని ఉంది ఇక్కడ ఇంటూ 768. ఓకే అంటే ఆ పేపర్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ పట్టుకొని జరుపుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒక కలర్ వేసుకోవాలి. మనం మల్టీ కలర్ వేసుకోవాలి. రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ తీసుకొని నచ్చిన కలర్ తీసుకొని ఒక లైన్ లాగా గీసేసి ఆ కలర్ ఇక్కడ మల్టీ కలర్ అనేది సెట్ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ 3 టూల్ ద్వారా ఫైల్లో వెళ్ళాలి. ఓపెన్ అంటున్నాం. ఇక్కడ మన ఫొటోస్ తీసుకోవాలి. మనం ఎక్కడైతే లొకేషన్లో పెట్టుకున్నామో ఫొటోస్ ఆ లొకేషన్కి వెళ్ళేసి ఫోటో తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకున్నా. ఓపెన్ అంటున్నాం. 3 టూల్ ద్వారా ఇక్కడ ఈ 3 టూల్ ద్వారా ఆ ఫోటోని ఇక్కడ జరుపుతున్నాం. ఒక పక్కకు పెట్టుకొని కంట్రోల్ టీ ద్వారా కీబోర్డ్లో ఆ ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంటర్ నొక్కితే ఆ కంట్రోల్ టీ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడనే రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇరేజర్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ ఇరేజర్ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ నుంచి డిమ్ ఉన్నది పెట్టుకోవాలి. ఈ విధంగా సైడ్ నుంచి డిమ్ ఉన్నది ఏదో ఒక టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇది అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని సైజ్ కూడా దీన్ని పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు అన్నమాట మనం దాన్ని. మళ్ళీ ఇక్కడనే క్లిక్ చేస్తున్నా అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇరేజ్ చేసుకోవాలి సైడ్లో. దాని తర్వాత ఇక్కడ లేయర్ ఉంటుంది. దీనిపైన డబల్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మన కీబోర్డ్లో అప్ యారో డౌన్ యారో అని ఉంటుంది. అవి యూజ్ చేసుకుంటే ఆ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది. మళ్ళీ మనకి ఏది నచ్చిందో అది పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ 3 టూల్ పైన క్లిక్ చేసుకొని ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అంటున్నాం. మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకుంటున్నాం. ఒక ఫోటో తీసుకున్నాం. ఓపెన్ అంటున్నాం. 3 టూల్ ద్వారా ఇక్కడ జరుపుకోవాలి. ఆ ఫోటోని ఇక్కడ డైరెక్ట్ మూవ్ చేసుకోవాలి. కంట్రోల్ టీ ద్వారా కీబోర్డ్లో ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఎంటర్ నొక్కితే కీబోర్డ్లో ఆ కంట్రోల్ టీ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుని ఇరేజర్ అంటున్నాం. ఈ విధంగా ఇరేజ్ చేసుకోవాలి. మన కీబోర్డ్లో క్యాప్స్ లాక్ మాత్రం ఆఫ్లో ఉండాలి. ఆన్లో ఉంటే మళ్ళీ అక్కడ సైజ్ అనేది కనిపించదు. మళ్ళీ నార్మల్ పైన ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నాం. కీబోర్డ్ ద్వారా అప్ యారో డౌన్ యారో యూజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లోపల కలిసిపోతుంది. మనకి ఏ కలర్ అయితే నచ్చిందో ఆడ వచ్చి ఆగాలి. ఇంకా మళ్ళీ ఫైల్లో వెళ్ళేసి ఓపెన్ అంటున్నాం. ఇక్కడ ఇంకొక ఫోటో తీసుకుంటున్నాం. ఇక్కడ ఓపెన్ అంటున్నాం. 3 టూల్ ద్వారా మళ్ళీ ఇక్కడ జరిపినాం. ఈ విధంగా కంట్రోల్ టీ ద్వారా చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోవచ్చు. ఎంటర్ అంటున్నాం. మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని ఇరేజర్ ఇక్కడ ఇరేజ్ చేసుకోవాలి. నార్మల్ పైన మళ్ళీ ఇక్కడనే 2 టైమ్స్ క్లిక్ చేసుకొని కీబోర్డ్లో అప్ యారో డౌన్ యారో యూజ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది ఫోటో. దాని తర్వాత ఇక్కడ మూవీ పేరు ఏదైనా రాసుకోవచ్చు. హారిజంటల్ టైప్లో ఉంది. ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఏదైనా మూవీ పేరు రాసుకోవాలంటే కూడా రాసుకోవచ్చు. కింగ్ రాజ్ అంటున్నాం. మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. వేరే వేరే ఫాంట్ స్టైల్స్ కూడా పెట్టుకోవచ్చు. సైజ్ ఇంకా పెంచుతామంటే కూడా సైజ్ పెంచుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ లెఫ్టా రైటా సెంటరా డిసైడ్ చేసుకోవాలి. కలర్ నచ్చకుంటే సెలెక్షన్ చేసి ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసుకుని వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ 3 టూల్ పైన క్లిక్ చేసి ఇక్కడ జరుపుకొని ఇక్కడ ఎఫ్ అని ఉంటుంది. ఇక్కడ ఎఫ్ పైన క్లిక్ చేసి స్ట్రోక్ కూడా పెట్టుకోవచ్చు. సైడ్లో బార్డర్ లాగా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ కలర్ ఏది కావాలో డిసైడ్ చేసుకోవాలి. వైట్ కావాలా, ఏది కావాలి, బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు అన్నమాట ఈ స్ట్రోక్ది. ఓకే అంటాం. ఈ విధంగా మనం మూవీ పోస్టర్ తయారు చేసుకోవచ్చు.